ఇవ్వలేదండి. సచివ పథకాలు ఏంటండి, మేమేటి ఎవరికి అడగలేదు కదండి పథకాలు అనేది. ఇప్పుడు ఆటో వాళ్ళకి మేము అడగలేదు కదండి, ఆటోకి డబ్బులు ఇవ్వాలని అడగలేదు. 45 సంవత్సరాలకి ఎంతోమందికి అందుతాను, కొంతమందికి అందడం లేదు. ఇప్పుడు అవి ఏమి మేము వేయమని లేదు కదండి. ఆ వేసిన డబ్బుల్లోనే మళ్ళీ మనం ఏదైనా ఇచ్చేస్తే ఆ డబ్బుల్లోనే మళ్ళీ ఇది అవుతుంది. ఆ డబ్బులే వేస్తాడు, మన డబ్బులు మాకే వేస్తాడు. లేదు రుణమాఫీలు చేస్తాడు. ఈ రుణమాఫీలు ఎంత పోనీ శ్రేయాలది ఇది డ్వాక్రా తరపున కాబట్టి పర్లేదండి. 45 సంవత్సరాలు ఆటో వాళ్ళు, ఇప్పుడు ఆటో వాళ్ళు మేము ఆటో ఎక్కితే డబ్బులు తీసుకోవడం లేదేటండి, తీసుకుంటాడు కదా. మరి ఆటోలు బతుకుతుంటారు కదా, మళ్ళీ వాళ్ళకి ఎందుకండి ఆటో డబ్బులు వేయడము? 45 సంవత్సరాలకి ఎందుకండి వేయడము? ఎందువల్ల అంటే డబ్బుకి ఇదైపోయి అతను సరిలేక జగన్ వస్తే అసలు మేము వెళ్ళిపోవడమేనండి. అందంటే పలారా అయిపోవడమే. మేము చంద్రబాబు రావాలి. మేము ముందు అతను చేసిన మేలు ఉన్నాయండి. మాకు ముందు ఉండేటప్పుడు అతను చేసిన మేలు సీఎంగా ఉండేటప్పుడు చేశాడండి. మాకు ఉదుతులోనైతే మాకు చాలా హెల్ప్ చేశారు. చాలా అంటే చాలా అనుకోరు కానీ చీకటి అడవి అంధకారంలో ఉండేటప్పుడు కాకుండా మాకు రెయ్య పొగలుండే మాకు వైజాగ్కి కరెంట్ కానీ ఏది కానీ మాకు అందుబాటులో అన్నీ చేపించాడు. ఒక ఛాన్స్ అంటే ఆ లాన్ మొహం చూసి వీడిని గెలిపించారు. ఆ లాన్లాగా ఏదో కొంచెం చేస్తారని, కానీ ఇతను విఫలం అయిపోయాడు. అసలు జగన్కి రాజకీయం అంటే ఏదో తెలియలేనట్టుగా అంతా రౌడీ పాలనే. గొప్ప సిద్ధం మేము చూపిస్తాం, సిద్ధం అంటే ఏటో మాదంటూ ఏటో చూపిస్తాం. భూములు అంటే ఏం భూములు ఇప్పుడు వచ్చా ఏం లేదు. మగవాళ్ళు ఇప్పుడు నిజంగా తాగిన వాళ్ళు కూడా వెనక్కి వస్తున్నారు ఆ భూములు చూసి. కష్టపడి వెళ్ళిన మగవాళ్ళు కూడా ఆ బ్రాండ్లు చూసి మత్స్యమతం పోతుంది. సడన్ గా చనిపోతున్నారు హార్ట్ అటాక్లు వచ్చి ఈ మద్యం వల్లే. అది ఎవ్వరూ గమనించలేకపోతున్నారు. ఈ భూములు కొత్త బ్రాండ్లు ఏంటి, ఆడి బ్రాండ్లు బొంద బ్రాండ్లు అన్నీ ఎట్టేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి అయితే ఎట్టి పరిస్థితుల్లో రాడండి. ఇది మా కంకణం కట్టుకున్నాం. టీడీపీ చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయనకి అభివృద్ధి చేసే మేజర్ పార్టీ ఉంది. ఇప్పుడు చాలా కూడిపోయాం, ప్రతిదీ రేట్లు ఎక్కువే. సమయంగా తినలేకపోతున్నారు కూడా జనాలు. అందుకోసమే మా ఇది సగం రాజధాని చేసి వదిలేశారు. మన పోలవరం ప్రాజెక్ట్ కూడా చేయలేదు జగన్. దేనికి ఏం చేశాడో చూపించమనండి. పోనీ ఆయన ఈ 5 సంవత్సరాల్లో ఏ ప్రాజెక్టు సక్రమంగా చేశాడో చూపించమనండి. ఎందుకంటే అతను అమ్మ ఒడి, అబ్బ ఒడి, ఆ ఒడి ఈ ఒడి అని వస్తున్నాడే కానీ రేట్లు విపరీతంగా పెరిగి ఉన్నాయి. అవి ఇప్పుడు 10,000 మంగళవాళ్ళకు 10,000, బ్రాహ్మణులకు 10,000, పాస్టర్స్కి 10,000 ఆ విధంగా వేసుకొస్తాడు. అదే వ్యాపారస్తులకు 10,000 రూపాయలు వడ్డీ లేకుండా ఇచ్చి ఆ 10,000 రూపాయలు అయ్యే నెలకు వడ్డీ ఉండదు, ఇది ఇలా కట్టండి మీరు, ఈ 10,000 రూపాయలు మళ్ళీ తీర్చుకుంటే 20,000 రూపాయలు చొప్పున ఇస్తాం అంటే అటు ప్రభుత్వానికి నష్టం ఉండదు, ఇటు ప్రజలకు నష్టం ఉండదు. వీళ్ళు ఆ 10,000 రూపాయలు పెట్టుకొని వ్యాపారం చేసుకొని బ్రతుకుతారు. అలా ఈ కరెంటు బిల్లులు కరెంట్ ఛార్జీలు పెరిగినాయి, కందిపప్పు, మినపప్పు అన్ని విపరీతంగా రేట్లు పెరిగిపోయినాయి. ఇటు చూస్తే కూలి పనులు చేసుకునే వాళ్ళు పనులు సరిగా లేవు, ఇసుక పనులు చేసుకుంటున్నారు. కాంట్రాక్ట్ పనులు చెప్పి బిల్డింగ్ పనులు చేసుకునే వాళ్ళకు పనులు లేవు. ఈ రోజున రాష్ట్రం ఏమి అభివృద్ధి చెందిందండి? ఎక్కడ చెందింది అభివృద్ధి? పలానా చోట మాకు అభివృద్ధి చెందింది అని చెప్పమనండి. ఏమి వెలుగొండ ప్రాజెక్టు కట్టిస్తానన్నాడు, ఈ ప్రాజెక్టు ఉంది, పోలవరం ప్రాజెక్టు ఎంత డబ్బు ఖర్చు అయింది? ఇప్పటికీ పూర్తయిందా? పూర్తి కాలేదు. వెలుగొండ ప్రాజెక్టు నేను వస్తే నేను చేస్తాను అన్నాడు, చేయలేదు. ఆ వెలుగొండ ప్రాజెక్టు వస్తే రాయలసీమ జిల్లాలు అనేక బాగుపడాయి, తాగడానికి నీరు లేదు. సంవత్సరం కాదండి, దగ్గర మనకి 5 సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు దాకా జాబ్ క్యాలెండర్ కాదు కదా, యువతను అందరినీ భ్రష్టు పట్టించారు. అంతా చెప్పిన అంతా బ్లఫ్ చేసి అబద్ధాలు తప్పితే అంత మించి ఏమీ లేవు. ఎక్కడండి అన్నీ బోగసే కదా. ఇప్పుడు మనం ఎక్కడైనా గూగుల్లో చూపించినా ఎక్కడైనా చూపించమన్నా ఏమీ లేవు. అవన్నీ బోగస్ మాటలు మొత్తం అన్నీ చెప్పి జనాల్ని మభ్యపరచాలంటే అది అంతవరకు నిజం కాదు. ప్రజలు చూస్తూ ఉన్నారు, అన్నీ గమనిస్తూ ఉన్నారు. ఆయన అధికారంలో రాకముందేమో కరెంటు ఛార్జీలు నేను రాగానే షాక్ కొట్టేటట్టుండి నేను రాగానే మొత్తం తగ్గిస్తానని చెప్పని అన్నారు. వచ్చిన తర్వాత ప్రతి దశకి ఆయన అందరికీ షాక్ కొట్టేలా చేస్తూ ఉన్నారు. అది చాలా దారుణంగా పెంచేశారు. అది అక్కడే అర్థం అవ్వాలండి. అది చాలా రాకముందేమో అందరికీ ప్రజల్ని మోసం చేశారు. ఏమన్నారు, రాజధాని ఇక్కడే ఉంటుంది, మామూలుగా మార్చును, అమరావతి రాజధాని అని చెప్పి మొత్తం అందరికీ ఒప్పించిన తర్వాత జనాల్ని చాలా క్లియర్గా మోసం చేసిన విధానం అదనమాట. వచ్చిన తర్వాత మళ్ళీ వైజాగ్ అన్నారు, 3 రాజధానులు అన్నారు. చివరికి ఏంటంటే ఒక్క రాజధాని కూడా దిక్కులేదు మనకి. అభివృద్ధి ఎక్కడండి? ఆ మాట అనేది మనం అనుకోకూడదు అసలు ఈ ప్రభుత్వంలో. అన్నీ డబల్ మరి ఎక్కడ కావాలి? 150 రూపాయలు 200 రూపాయలు కరెంటు బిల్లు వాళ్ళ వేలులో వస్తుంది. ఏం చేయాలి జనం? మధ్యధర కదా, ఎట్ట బతకాలి చెప్పమనండి. ఎవరికి ఇచ్చాడు? నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, నా పిల్లలకి ఏమైనా వచ్చినాయా చెప్పమనండి. అది న్యాయం. ఎక్కడ ఉన్నవాళ్ళు పంచుకు దింగుతున్నారు, కానీ ఇక్కడ లేనివాడికి ఎవడిచ్చాడు? అందుకని ఖచ్చితంగా రేపు ఎలక్షన్లో తిరిగి కొట్టి చూపిస్తాం. వాలంటీర్లు లేదు, వాలంటీర్లు ఎక్కడండి? ఏదో వెళ్తున్నారు, సంతకాలు పెడుతున్నారు. ఎవరి వాళ్ళకి వచ్చి అడుగుతున్నారు? మంచి చెళ్ళు
దేనికి అధికారులు ఏమన్నా అడిగితేనేమో పదవుల్లో ఉండి వాళ్ళు కొడతల మీదకి వస్తున్నారు. మరి ఏం చేయాలి? ఈ విధంగా మనం అసలు ఎట్ట ముందుకెళ్ళాలి? డౌను పాతాలోకానికి వెళ్ళిపోయింది. ఇంతకన్నా ఇంకా ఏమీ లేదండి చెప్పాల్సింది. ఏం పథకాలు ఇస్తాం? అన్నిటిని ఆకాశానికి అంటితే సంక్షేమ పథకాలు ఇస్తే ఉపయోగం ఉంది. 3 రూపాయలు ఇచ్చి 30 రూపాయలు వసూలు చేసినట్టు అవుతుంది. ఏం నచ్చలా, మామూలుగా లేదు, ఆకాశాన్ని అంటుతున్నాయి. బాగా బాగా ఎక్కువగా ఉన్నాయి, అనుకూలించాల. మద్యం ఏర్లు అయి పారుతుంది. ఏడెత్తున్నాడండి మంచి మద్యం, జనం ఏడోళ్ళు ఆడుతుంటే అతికి రేట్లు, ఏడోళ్ళు నాసి రకమైన మద్యం ఇస్తున్నాడు కదా, ఏం బాగాల. ఏడ రాజధాని అయితే ఏం అంటున్నాడు మంత్రి, రాజధాని అనేది లేకుండా ఉండదు, అన్ని పోగొట్టుకొని ఏడో ఎత్తుకులాడుకున్నట్టు ఉంది. అమరావతి కరెక్ట్ అండి. అమరావతి మనకు అందరికీ అనుకూలమైంది. సెంటరు అటు ఇటు ఏరియాకి అంతకే బాగుంటుంది.